నమస్తే, వెల్కమ్ టు బిగ్ టాక్. నేను మీ రాజమౌళి. తిరుమల శ్రీవారి ఆలయ పరకామణి కానుక లెక్కింపుపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. లెక్కింపులో మానవ ప్రమేయాన్ని తగ్గించాలని టీటీడీని ఆదేశించింది. ఏఐ అత్యాధునిక పరికరాలను ఉపయోగించుకొని సూచించింది. దొంగతనాలను అరికట్టేందుకు 2 దశల్లో సంస్కరణలు చేపట్టాలని, తక్షణ శాస్త్ర పరీక్షలను రూపొందించాలని స్పష్టం చేసింది. ఇదే అంశంపై ఇవాటి బిగ్ టాక్లో చర్చిద్దాం. రైట్, మనతో పాటు బిక్టక్లో పాల్గొన్నారు వేణుగోపాలం తిరుపతి జనసేన నాయకులు, కంచర్ల విజయభాస్కర్ గారు టీడీపీ రాష్ట్ర నాయకులు, అలాగే ఎల్ఎం మోహన్ రెడ్డి గారు వైసీపీ కార్యదర్శి, మస్తాన్ రావు రాజకీయ విశ్లేషకులు, అలాగే భానుప్రకాష్ గారు టీటీడీ బోర్డు సభ్యులు మనతో ఫోన్ లైన్లో అందుబాటులో ఉంటారు. ముందుగా మా మోహన్ రెడ్డి గారు. నమస్తే మోహన్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు, బాగున్నారా? మోహన్ రెడ్డి గారు, పరకామణి కేసుకు సంబంధించి ఈరోజు హైకోర్టు ఇచ్చిన తీర్పును అందరూ కూడా చూసి ఉంటాం. దీనికి అంటే వాస్తవానికి పరకామణి ఒకటే కాకుండా డాలర్లు కావచ్చు, వివిధ రంగాల విదేశీ కరెన్సీ కావచ్చు, ఇవన్నీ కంటే గుర్తుపట్టేలా ఏఐని సంస్కరించుకోవాలని, ఏఐ కీలక ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి ఏఐని మీరు తీసుకోవాలి, కొన్ని అత్యవసర పరిస్థితులలో మానవ మాల్ని తక్కువ చేసుకోవాలి అనేది ఒక రోబో టైప్లో చేయాలంటూ కూడా హైకోర్టు సూచించింది. నిజంగానే పరకామణి కేసు ఒక్కదాని మీదనే ఇలాంటి తీర్పు వెలువడడం, ఇలాంటి సంస్కరణలు చేయడం కరెక్టే అంటారా? ఎలా ఉండబోతుంది? నమస్కారం అండి. మీకు ప్యానెల్లో పాల్గొన్న విజయభాస్కర్ గారికి, చూస్తున్న వీక్షకులకు, ఫోన్ లైన్లోకి వస్తున్నటువంటి భానుప్రకాష్ రెడ్డి గారికి, అందరికీ పేరు పేరుగా హృదయపూర్వకంగా నమస్కారాలు. ఇప్పుడు ఇదైతే మంచిది కదా, చాలా మంచి నిర్ణయం ఇది. కోర్టు ఇవ్వడం మంచి నిర్ణయం ఇది. దీన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. ఎందుకంటే గతంలో అనేక రకాలుగా అనేక చిన్న చిన్న అవకతవకలు జరిగినటువంటి మాట వాస్తవం ఇది. ఉదాహరణకు మనం తీసుకుంటే శ్రీనివాస్ అనే క్యాండిడేట్ దాదాపు 30 సంవత్సరాలుగా అతను పరకామణిలో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీగా నియమించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆయన అట్లే చేస్తూనే ఉన్నారు. అలాంటి వ్యక్తి ఈరోజు 2023లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, టీటీడీ మా ఆధీనంలో ఉన్నప్పుడు అతని దొంగతనం అనేది మేము బయట పెట్టిన తర్వాత ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. కాబట్టి దీని గురించి పూర్తి స్థాయిలో ప్రక్షాళన జరిగినట్టు అయిపోయింది. ఇప్పటి వరకు ఇలాంటి పరిస్థితి అంటే బయటపడిన సందర్భం లేదు కాబట్టి ఈరోజు బయటపడింది. కాబట్టి ఇంకా ఇలాంటి పరిస్థితి ఇంకెప్పుడు జరగకుండా ఉండాలనే ఉద్దేశంలో భాగంగా ఒకటైతే టీటీడీకి సంబంధించినటువంటి పవిత్రతను భంగం కలగకుండా ఉండాలనే ఆలోచన కూడా కోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పును మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. ఎందుకంటే మనకి ఇప్పుడు వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత బ్రహ్మాండమైనటువంటి సమాచారం మన దగ్గర ఉన్నప్పుడు మనం మనుషులను పెట్టి డబ్బులు ఇచ్చేయడము, మనుషులను పెట్టి విలువైనటువంటి వస్తువులు, సామాన్లు, రకరకాలుగా డాలర్లు, రకరకాలుగా బంగారు, ఇలాంటివన్నీ వస్తుంటాయి కదా తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఉండికి. దీనికి ఎవరినో మనుషులు పెట్టి ఎంచేదానికన్నా మనం బాగా కనిపెట్టి దాని 4 వారాల లోపల దానికి సంబంధించినటువంటి నివేదికను పూర్తి స్థాయిలో టీటీడీ హైకోర్టుకు సమర్పించమని చెప్పిన మాట మంచి నిర్ణయం ఇది. ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల ఆ చిన్న దొంగతనమైన ఈరోజు బయటకి పూర్తిగా మనకు తిరుమల తిరుపతికి సంబంధించినటువంటి పవిత్రతను కాపాడినట్లు అవుతుంది. అదేవిధంగా దీన్ని అనవసరంగా మనం రాద్ధాంతం చేసి, దీన్ని చిలవలు పలవలు చేసి అనవసరంగా ఏదేదో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే తప్పు జరిగిందని చెప్పే విధంగా ప్రయత్నించడం తప్పని నేను అంటున్నాను. ఎందుకంటే అతను 30 సంవత్సరాలుగా అక్కడ పనిచేస్తున్నాడు. అసలు మన పరకామణికి సంబంధించి 23 కోట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆ బిల్డింగ్ కట్టించినారు. ఆ బిల్డింగ్ లో సీసీ కెమెరాలు అమర్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆ బిల్డింగ్ లో మొత్తం వీళ్ళ సమాచారం అంతా ఈ రోజు బయటకు రావడానికి కారణమైంది జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు మంచి పని చేస్తే ఎవరో తప్పు చేసిన దానికి ఎవరో నియమించినటువంటి ఎంప్లాయీ ఎవరో తప్పు చేసి ఆ తప్పును తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి రుద్ది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కసిని, ఉద్దేశాన్ని దేశం యావత్తు అభిమానించే వెంకటేశ్వర స్వామి, ప్రపంచం మొత్తం అంతా అభిమానించే వెంకటేశ్వర స్వామిని మనం ఆడ భంగం, ఆ పవిత్రతను భంగం కలిగే విధంగా వాడుకోవడం తప్పనేది నా అభిప్రాయం. కాబట్టి ఆ విధమైనటువంటి అభిప్రాయాన్ని మార్చుకొని ఇప్పటికైనా నేనేది రాజకీయంగా దలుచుకోలేదు, రాజకీయంగా మాట్లాడలేదు కూడా. మనం తిరుమల తిరుపతి దేవస్థానం అనేది మనకు రావడము, అందులో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మన రాష్ట్రంలోకి రావడం ఒక బ్రహ్మాండమైనటువంటి అద్భుతమైనటువంటి అవకాశము. ఈ అవకాశాన్ని ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ ప్రభుత్వం అయినా, ఎవరు అధికారంలో ఉన్నా బాగా మనం బాగా దాన్ని వినియోగించుకోవడంతో పాటు ఆ పవిత్రతను ప్రపంచవ్యాప్తంగా తెలియజేయడంతో పాటు అక్కడ వస్తున్నటువంటి నిధుల ద్వారా మనమైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలోనూ ఇతర
ఇతర రాష్ట్రాల్లోనూ విదేశాల్లోనూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి టెంపుల్లు కట్టించే కార్యక్రమం చేసి దేశం ప్రపంచం యావత్తు తిరుమల తిరుపతి పవిత్రం చాటే ప్రయత్నం చేసినాం. కాబట్టి ఆ ప్రయత్నం చేసేదానికి కృషి చేయమని కోరుతున్నా. నేను ఇక్కడ ఏ టీడీపీనో లేక బీజేపీనో ఇంకొకరినో విమర్శించాలనే ఉద్దేశంలో అయితే చేసినటువంటి సందర్భం కాదు. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఎంత మనం గౌరవిస్తే అంత మన ప్రతిష్ట పెరుగుతుంది, మన రాష్ట్ర ప్రతిష్ట పెరుగుతుంది, మన గౌరవం పెరుగుతుంది, మన ప్రజల యొక్క ప్రతిష్టను కూడా పెంచిన వాళ్ళం అయితే. ఆంధ్రప్రదేశ్లో ఒక పవిత్రమైనటువంటి దేవస్థానం ఉంది. ఈ దేవస్థానం కింద ఈ ప్రజలంతా తెలుగు ప్రజలు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారనే ఒక మంచి మెసేజ్ ఇమ్మని కోరుకుంటున్నా తప్ప అక్కడ కేవలం మనకు ఏదో అవకాశం ఉంది కదా, ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు వాడు కూడా తప్పు చేసినాడు, ఆ తప్పు చేసిన తీసుకుపోయి జగన్మోహన్ రెడ్డి గారికి అంటగడదాం. జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సినటువంటి వ్యక్తి టీటీడీ చైర్మన్ గా వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు, లేదా భూమన కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారు. వీళ్ళ మీద దుబ్బితే ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి మీద పోతుందనే ఆలోచన చేసే ప్రయత్నం మానుకోండి. మీరు అక్కడ జరిగినటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకుందాం. మనం ఆ సందర్భం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాటను ఒకసారి ప్రతి ఒక్కరు పదే పదే ఎత్తి చూపిస్తున్నారు. ఏంది చిన్న దొంగతనం, చిన్న దొంగతనం, చిన్న దొంగతనం. అది చిన్న దొంగతనం అనేది అయితే చిన్నది చేసినా పెద్దది చేసినా దొంగతనం దొంగతనమే. కానీ అక్కడ ఉన్నటువంటి టిటిడి అనే ఒక మూడక్షరాలు ఒక చిన్న దొంగతనం అనేది జగన్మోహన్ రెడ్డి గారే చెప్పింది. చిన్న దొంగతనం చిన్న దొంగతనం అని చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు. అయ్యా రోజేపు అయిపోయినా మాట్లాడదు అయ్యా, మాట్లాడే అవకాశం ఉంది కదా. ఇంకా నేను స్టార్ట్ చిన్న దొంగతనం అని చెప్పారని అంటున్నారు. అరే నేను చెప్పేది వినకుండా జగన్మోహన్ రెడ్డి గారే చెప్పింది చిన్న దొంగతనం అని. ఇంకెవరు చెప్పలా మాట. నేను చెప్పేది విన్న తర్వాత మాట్లాడుతురు అంటున్నా. నేను చెప్పేది విన్న తర్వాత నేను పూర్తి కాలే ఏం చెప్తున్నా అనేది. ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నా. చిన్న దొంగతనము తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించింది చిన్న దొంగతనమే. అది చిన్నదైనా పెద్దదైనా దొంగతనం కాదని మేము చెప్పడం లేదు. కానీ అక్కడ ఉన్నటువంటి పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచవ్యాప్తంగా ఐడెంటిఫై అయ్యి ప్రపంచవ్యాప్తంగా భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన చిన్న పొరపాటు జరిగితే దానికి గుండెల్లో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు కాపాడాలనే ఉద్దేశంలో భాగంగానే ఈ కార్యక్రమాన్ని ఆ పబ్లిసిటీ చేయకుండా ఉన్నారు. అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన నిధులను ఎస్ బ్యాంక్ అనే బ్యాంకులో 1,300 కోట్లు డిపాజిట్ చేసినారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత. అక్కడ ప్రైవేటు బ్యాంకులో కేవలం 10% మాత్రమే డిపాజిట్ చేయాలి. 1,300 కోట్లు డిపాజిట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ 1,300 కోట్లను డ్రా చేసుకున్న తర్వాత ఆ బ్యాంకులు ఎత్తేసినారు. మనం ఒక్కసారి ఆలోచన చేయండి. ఇక్కడ విమర్శించాలని చెప్పడం లేదు, మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. 1,300 కోట్లను డ్రా చేసిన తర్వాత ఆ బ్యాంకే క్లోజ్ చేసినారు. అంటే అప్పుడు ఆ బ్యాంకులో ఉన్నటువంటి 1,300 కోట్లు స్వాహా అయ్యేటివి. అలాంటి స్వాహా కాకుండా కాపాడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మనం అక్కడ ఒక మార్కెట్ యార్డ్ నుండి మన కపిల తీర్థం వరకు ఒక ఫ్లైఓవర్ బ్రిడ్జి కట్టించినారు. ఆ ఫ్లైఓవర్ బ్రిడ్జికి సంబంధించి 67% టీటీడీకి సంబంధించి టీటీడీ పర్మిషన్ లేకుండా వాడినారు. అదేవిధంగా 33% తిరుమల దేవస్థానానికి సంబంధించి తిరుపతి సంబంధించిన నిధుల్లో వాడినారు. ఈ రెండు నిధులు కలిపి 670 కోట్లు అయితే 670 కోట్లలో 40 కోట్లు జగన్మోహన్ రెడ్డి. మస్తారావు గారు, చెప్పండి సార్. మస్తారావు గారు, ఏదైనా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి పరకామణి కానుకల లెక్కింపుపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. లెక్కింపులో మానవ ప్రమేయాన్ని తగ్గించాలి. ఎందుకంటే విదేశీ పరికరాలకు సంబంధించిన విదేశీ కరెన్సీ నోట్లను కూడా గుర్తుపట్టడానికి ఏఐని మాత్రం వాడాలి ఖచ్చితంగా. ఎందుకంటే మనుషులను కొంచెం తక్కువ చేయండి. ఎందుకంటే ఇప్పటికి డాలర్ శేషాద్రి కానుంచలు చూస్తున్నాం. ఇప్పటి వరకు కూడా కొన్ని వివిధ లక్షణాలతోటి మనిషి సంపాదించిన సంపాదన దేవునికి ఉండి రూపంలో తీసుకొచ్చి ఇస్తే అక్కడ కొల్లగొడుతున్నారు, డబ్బులను జారీ చేస్తున్నారు. అదేవిధంగా బోగస్ అయిపోతున్నాయి. వందలాది కోట్లు వేలాది కోట్లు సంపాదించుతున్నట్టు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి సంబంధించి కావచ్చు, ఏమైనా కావచ్చు. తిరుమల అంటేనే టీటీడీ అంటేనే తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక పెట్టింది పేరు భారతదేశంలో. విదేశాల నుంచి కూడా వచ్చి అక్కడ మొక్కులు చెల్లించుకుంటారు. వాళ్ళు డాలర్ల రూపంలో కానుకలు వేస్తారు. కానీ డాలర్లు మాయమవుతున్నాయి, అదేవిధంగా డాలర్ కైన్లు మాయమవుతున్నాయి, అదేవిధంగా పరకామణి లెక్కింపులో దొంగతనాలు జరుగుతున్నాయి అనేది వాస్తవం. దీనన్నిటికి కూడా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను జారీ చేసింది. ఎంతవరకు మీరు సమర్థిస్తారు, ఎలా చూడొచ్చు దీన్ని? గుడ్ ఈవినింగ్ అండి, ప్యానెల్లో ఉన్న పెద్దలకు, స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు, మీకు కూడా. ఇప్పుడు మనకి ప్రధానంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదైతే అంటే నేను కొద్దిగా పూర్వాపారాలు చెప్తాను. యాక్చువల్గా
భక్తులు నిలువు దోపిడీ సమర్పిస్తారండి. నిలువు దోపిడీ మీన్స్ అంటే వాళ్ళు ఒక కోరికలు కోరుకుంటారు, లేదంటే భగవంతుని కొన్ని రకాలైన అర్థింపులు వాళ్ళ యొక్క కుటుంబానికి ఆపదలో ఉన్నప్పుడు ఆపద ముక్కులు వాడంటారు వెంకటేశ్వర స్వామి. సో ఆపదల నుంచి రక్షించాలంటే తాము నిలువు దోపిడీ ఇస్తామని కానీ లేదంటే మొక్కుంటారు. నిలువు దోపిడీ అంటే అసలు వాళ్ళ శరీరం మీద వెంట్రుకల దగ్గర నుంచి వాళ్ళ శరీరం మీద ఉన్న ఆభరణాలు, లేదంటే ఇంకా వాళ్ళు ఏదైతే అనుకుంటారో మనసులో అవన్నీ తీసుకొచ్చి యాక్చువల్గా హుండీని నైవేద్య పెట్టే అంటారండి. యాక్చువల్గా ఏంటంటే అది అంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఆ మొక్కులన్నింటినీ తీసుకొచ్చి దానిలో వేయటం. వాళ్ళు కాలు ఇరిగింది అనుకోండి, ఆ కాలు కూడా చేస్తారు, బంగారంతో వెండితో తీసుకొచ్చేస్తారు. అలా చెయ్యి ఇరిగితే చెయ్యేస్తారు, తల దెబ్బ తగిలితే తల ఆకారంలో ఉండేది వేస్తారు. సో ఆ విధమైన భక్తి ప్రపత్తులతో ఆపద మొక్కుల వాడిని ఏడుకొండల వాడిని మొక్కుకుంటా ఉంటారు. సో అలాంటిది చాలా పరమ పవిత్రం. అంటే ఏంటంటే వాళ్ళకి సంబంధించిన ఏదైనా కీడు జరిగినా ఇంకోటి జరిగినా ఆ వాటన్నిటి నుంచి తాము గట్టెక్కాలని కోరుకునేదే హుండీలో వేసే ప్రతి పైసా కానీ ప్రతి ఆభరణం కానీ, లేదంటే వాళ్ళు 190 దేశాల నుంచి యూరోలు కానీ డాలర్స్ కానీ రూపీస్ కానీ ఇంకా పౌండ్లు కానీ ఇంకా రకరకాలు వేస్తూ ఉంటారు. ఒకటి కాదు, వాళ్ళు ఏదైతే అనుకుంటారో దాన్ని తీసుకొచ్చి వేస్తూ ఉంటారు. సో వాటికి సంబంధించి కన్ను పడతాం. అంటే యాక్చువల్గా డబ్బు ఎంత విలువైంది లక్ష్మీదేవిగా భావిస్తామో, ఒక డబ్బు దగ్గర ఉంటే దురాశ కూడా అలా చేస్తూ ఉంటుంది. డబ్బు అక్కడ పాపిస్తుంది అంటారు అనమాట. అలాంటి పాపిస్టి ఆలోచనలు వస్తుంటాయి. ఏంటంటే తొందరగా షార్ట్ కట్లో వాటిని తస్కరిద్దాం అనేది ఆ డబ్బుకున్న మహత్యం అనమాట. సో ఇప్పుడు రవికుమార్ అనే అతను కూడా అలాంటి ఇప్పుడు ఈ మొత్తం కారణానికి ఎవరు అసలు ఈ పరకామణి వ్యవహారం కానీ మొత్తం చూస్తే అసలు అది వెలుగులోకి రావటం. యాక్చువల్గా రమణ దీక్షితులు గారు పింక్ డైమండ్ గురించి వచ్చినప్పుడు కొంత చర్చ వచ్చింది, కానీ హుండీలో డబ్బులు దోచుకుంటున్నారనేది ప్రతి భక్తుడు కూడా కలవరపడుతున్నాడు. అసలు అక్కడ ఏం జరుగుతుంది, ఎన్ని కెమెరాలు అన్ని డేటా కన్ను ఉంటుంది, అయినా కూడా ఎలా దోచుకెళ్ళగలిగారు అన్ని కోట్ల రూపాయలు. అంటే ఆ $900 కాదు సమస్య, అసలు అతను ఎప్పటి నుంచి చేస్తున్నాడు, ఎన్ని కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించాడు, అసలు దాని గురించి మొత్తం ఇప్పుడు వచ్చిన పరిస్థితి. నిజానికి తిరుమల తిరుపతి దేవస్థానం మనం చూసినట్లయితే ఏంటంటే ఆ టెంపుల్ పెట్టినప్పటి నుంచి కూడా లోపల ఆలయం చుట్టూతా ఉండేది, ఏదైతే గర్భాలయం ఉంటుందో దాని చుట్టూతా ఉండే దానిలోనే పరకామణి అనేది నిర్వహించేవాళ్ళు. అంటే అప్పుడు ట్రాన్స్పోర్టేషన్కి కానీ అది పెద్దగా అనిపించేది కాదు. ఇప్పుడు ఏంటంటే రోజుకి 3.2 నుంచి దాదాపు 4 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. పర్వదినాలప్పుడైతే ఇంకా పెరుగుతుంది. అలాంటి పరిస్థితి ఉంది. సో ఆ నేపథ్యంలో ఏం చేశారు, యాక్చువల్గా ఇది ఆగమ నియమాలకు కూడా మొదటి నుంచి ఎక్కడ లెక్కిస్తారు ఆ హుండీలో అంటే లోపలే. అప్పుడు భద్రతా అంశాలు కూడా వచ్చేవి కాదు, చెకింగ్లు అన్నీ ఉండే. అసలు వాడికి ఆ లెక్క పెట్టేవాడికి కూడా ఒక రకమైన భయం ఉండేది, స్వామివారు అక్కడ ఏమన్నా తస్కరిస్తే ఎలా ఉంటుందని. దాన్ని ఏం చేశారంటే యాక్చువల్గా సరే ఇబ్బడిముబ్బడిగా పెరుగుతూ ఉంది. దాదాపు 1700 కోట్ల రూపాయలకి హుండీ ఆదాయం ప్రతి ఏటా చేరుకున్న పరిస్థితి అయితే ఇప్పుడు కనిపిస్తూ ఉంది. 1300 నుంచి 1700 కోట్లు, ఈ ఇయర్ అయితే ఎస్టిమేషన్ 1700 కోట్లు వేశారు. సో అలాంటి పరిస్థితుల్లో మనకి ఆగస్టు 14, 2020 మనకి ఆ ఆలయ సరౌండింగ్స్లో ఉన్న ఒక బిల్డింగ్ని శంకుస్థాపన చేశారు. ఏంటి అసలు పరకామణి మొత్తాన్ని కూడా అక్కడికి తరలిద్దామనే ఉద్దేశంతో. అయితే దాని గురించి కూడా ఒక వివాదం ఉంది, అసలు స్వామివారి దగ్గర నుంచి తీసుకెళ్తాం అనే దాని మీద కూడా ఒక వివాదం ఉంది. సో అదేదైతేనే శంకుస్థాపన చేశారు. తర్వాత దాన్ని సెప్టెంబర్ 28, 2022 కల్లా పూర్తి చేశారు. ఆ రోజు ప్రారంభించారు కూడా పరకామణి భవనం. తర్వాత అఫీషియల్గా ఫిబ్రవరి 5, 2023 నుంచి ఆ భవనంలో లెక్కేయటం అనేది ప్రారంభమైంది. అసలు పరకామణిలో అంటే ఆలయం దాటి అక్కడ హుండీని కానీ అక్కడికి ట్రాన్స్పోర్ట్ చేసి, అంటే నియరెస్టే బట్ అక్కడికి ట్రాన్స్పోర్ట్ చేసి లెక్కించడం అనేది అప్పటి నుంచి దిగినది. సో నేననేది ఏంటంటే అసలు నూతన భవనం అక్కడ అన్ని సీసీటీవీ కెమెరాలు కానీ భద్రతాపరమైన అంశాలు కానీ ప్రతివాడు ఎవరైతే లెక్కిస్తానికి వెళ్తారో, ఎందుకంటే మనకి వాడి మానసిక స్థితి బాగుండాలి, 35 years నుంచి 60 years ఉండాలి, వాడు స్వచ్ఛమైన స్వామివారి సేవ చేయాలనే సంకల్పంతో అక్కడికి వచ్చి ఉండాలనేది దాని యొక్క సారాంశం. పరకామణిలో ఎవరైనా సాధారణ భక్తులు కూడా నోట్ చేయించుకొని రెఫరెన్స్ చెప్పి వెళ్ళి లెక్కించే పరిస్థితి కూడా ఉంటుంది. సో అలాంటి పరిస్థితుల్లో ఈరోజు రవికుమార్ అనే అతను చేసిన వ్యవహారం అంటే చిన్న దొంగతనం పెద్ద దొంగతనం మనం ఎవరి జోలికి వెళ్ళక్కర్లా. అంటే అసలు ఆ దొంగతనం అనే దాని మీద చూడండి ఎలాంటి పరిస్థితి చుట్టుకుంటుందో వాళ్ళకి.
రవికుమార్ అనే అతను $900 దొరికి $900 తస్కరిస్తూ దొరికిపోయాడు. అతను మరి 14 కోట్ల రూపాయలు అబ్నార్మాలిటీ, అంటే 72,000 తస్కరిస్తే 14 కోట్లు అనేది ఎవడు ఇవ్వడు కదా అనేది ఇక్కడ లాజిక్ పాయింట్ అక్కడే బయటకు వచ్చేసింది. అసలు అక్కడ కుమ్మక్కయ్యారా, లేకపోతే అసలు స్వామి వారికి అన్యాయం చేసే ప్రక్రియ చేశారా? ఎందుకంటే వాళ్ళందరికీ చుట్టుకుంది. చూడండి, వాళ్ళందరూ ఎవరైతే టీటీడీ చైర్మన్లు కానీ దానిలో ఎవరైతే దానికి సంబంధించి ఇన్వాల్వ్ అయ్యారో ఆ రాజీలో. మస్తానరావు గారు మనతో పాటు భానుప్రకాష్ గారు టీటీడీ బోర్డు సభ్యులు మనతో ఫోన్ ఇన్లో ఉన్నారు. భానుప్రకాష్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. ఏదైతే హైకోర్టు తిరుమల తిరుపతి వారి ఆలయ పరకామణి కానుక లెక్కింపుపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. లెక్కింపులో మానవ ప్రమేయాన్ని తగ్గించి ఏఐని వాడండి, ఇతర దేశాలకు వస్తున్నటువంటి డాలర్ రూపేణా ఆ డబ్బులను లేక గుర్తించడానికి కావచ్చు, దొంగతనాలు జరగకుండా కావచ్చు నియంత్రించాలంటే మానవ ప్రక్రియను తగ్గించండి అంటూ కూడా ఏపీ హైకోర్టు జారీ చేసింది. నిజంగా ఆ పరకామణి కానుకల లెక్కింపుపై అంతా నిబద్ధత అంటే మొన్న ఒక దొంగతనం జరిగితే అది చిన్న దొంగతనం పెద్ద దొంగతనం అనేది కాకుండా దొంగతనాలు జరుగుతున్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 100 కోట్ల రూపాయలు దొంగతనాలు జరుగుతున్నాయి, ఆస్తిపరులు అవుతున్నారు అనేది ఎలా చూడొచ్చండి? మీతో పాటు ప్యానల్లో ఉంటే పెద్దలందరికీ నమస్కారాలు. వెంకటేశ్వర స్వామి హుండీ నుంచి లెక్కించే భాగాన్ని పరకామణి అంటారు. అందులో మన జగన్మోహన్ రెడ్డి గారు దొంగతనానికి కొత్త నిర్వచనం ఇచ్చాడు. ఆయన వేసుకుంటే షర్ట్కి XL, XXL, L అని ఉంటుంది. అట్లా దొంగతనంలో కూడా చిన్న దొంగతనం పెద్ద దొంగతనం అని చెప్పి దొంగల్ని ప్రోత్సహించే విధంగా దొంగలకి మద్దతు తెలిపినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. గుడిలో హుండీలో ₹1 పడినా అది వెంకటేశ్వర స్వామి ఆస్తి, దానికి వారసుడు వెంకటేశ్వర స్వామి. దాన్ని కూడా దొంగలించినటువంటి చెత్తి జైల్లో వేసి శిక్షించకుండా చెట్టు కింద పంచాయతీ పెట్టి పరకామణిలో మధ్యస్థం చేసి స్వామివారి పేరుతో మేము ఆస్తులు రాయించామని చెప్పి కొంత స్వామివారికి రాయించి మొత్తం దాదాపు 90% వీళ్ళు రాసుకున్నారు. మొత్తం అంశాలు బయట రావాలని చెప్పి ఈ రోజు శ్రీవారి భక్తులందరూ కోరుకుంటున్నారు. అందులో భాగంగానే రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం దీని మీద CBCID ఎంక్వైరీ మరియు యాంటీ ACB ఎంక్వైరీ ఇవ్వడం జరిగింది. ఈ పరకామణి అంశంలో ఈ రోజు కోర్టు ఇచ్చినటువంటి విషయాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీని పరిగణలోకి తీసుకుని మొన్న జరిగినటువంటి ధర్మకర్తల మండలిలో కూడా ఈ విషయాన్ని నేను ప్రస్తావించడం జరిగింది. ఖచ్చితంగా రాబో రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇంకా లేటెస్ట్ ఏదైనా ఉందా, గుడిలో నుంచి ఒక గుండు సూది కూడా బయట పోకూడదు, గుండి సూది కూడా బయట పోకుండా ఏ విధంగా స్వామివారి పరకామణి స్వామివారి ఖజానాన్ని మనం రక్షించుకోవాలో ఆధునిక పద్ధతిలో ఖచ్చితంగా దాన్ని అవలంబించేదానికి తిరుమల తిరుపతి దేవస్థానం సిద్ధంగా ఉన్నాం. రైట్. మొత్తం మీద అంటే ఇలాంటి దొంగతనాలను అరికట్టడానికి ఏఐని మాత్రం ప్రమేయపెట్టి మొత్తం మీద పెద్ద ఎత్తున అంటే 100కి దగ్గర 60% కావచ్చు, లేదంటే 50% కావచ్చు ఏఐని మాత్రమే ఇంప్లిమెంట్ చేయాలనేది తెలుపుతుంది. అది సాధ్యపడుతుంది అంటారా? ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీతో మీరు కానీ గమనించినట్టయితే దాన్ని అనుసంధానం చేస్తూ మాన్యువల్ ప్రక్రియని తగ్గిస్తూ దీన్ని ఏ విధంగా, ఎందుకంటే మనం అంతా సెంటిమెంట్ కి సంబంధించిన విషయం అన్న, కొండ మీద ఏ విషయం జరిగినా ప్రపంచం మొత్తం నివ్వెరిపోతుంది. కాబట్టి ఆ భక్తుల మనోభావాలు కాపాడాల్సిన నైతిక బాధ్యత తిరుమల తిరుపతి దేవస్థానాల మీద రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. కాబట్టి ఆ బాధ్యతని రాష్ట్ర ప్రభుత్వం ఇది అటానమస్ బాడీ టీటీడీ బోర్డు. కాబట్టి మేము ఏ విధంగా దీన్ని ఆధునీకరించాలి, ఏ విధంగా దీన్ని సంరక్షించుకోవాలి, ఏ విధంగా పదిలంగా పెట్టుకోవాలి, ఏ విధంగా ఈ పవిత్రతని కాపాడాలి, ముఖ్యంగా స్వామివారి హుండీలో వేసినటువంటి కానుకలు పక్కదావు పోదు అని చెప్పి. వేణుగోపాలం తిరుపతి గారు నమస్తే అండి. ఎలా చూడొచ్చండి మొత్తం మీద తిరుమల తిరుపతి దేవస్థానంలో దొంగతనాలు జరుగుతున్నాయి, అది పరకామణి కానుకల లెక్కింపు విషయంలో మనం క్లుప్తంగా CCTVలో ఫుటేజ్లో అగపడ్డది. ఎందుకంటే దాచుకొని వెళ్ళడం, తర్వాత కోట్లకు అధిపతులు కావడం, లక్షల కోట్లు సంపాదించడం అనేది అంటున్నారు. కానీ నిజంగా 100 కోట్లు సంపాదించిన ఒక్కొక్క వ్యక్తి వెనకాల చరిత్ర ఉంది అంటే అది శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి మహాత్యంతో కూడుకున్నటువంటి నేపథ్యంలోనే వచ్చిన భక్తులు ఇచ్చినటువంటి కానుకలే నిదర్శనం అంటున్నారు. కానీ నిజంగా ఇలాంటి దానికి హైకోర్టు కీలక ఆదేశాలు మాత్రం జారీ చేసింది. లెక్కింపులో మానవ ప్రమేయాన్ని తగ్గించి ఏఐని తీసుకోండి. ఇది మీకు అంటే మళ్ళీ చెప్పాలా, ఇది ఎప్పటి నుండి జరుగుతుంది కదా, మీరు అందరూ కూడా సహజంగా పెరుగుతున్న ప్రణాళిక ప్రకారం జారుతున్న టెక్నాలజీ ప్రకారం వాడుకోండి, విదేశాలకు చెందిన కరెన్సీని కూడా గుర్తుపట్టడానికి వీలుంటుంది అది మీకు తెలియకుంటే అని అంటున్నారు. ఎలా చూడొచ్చు నిజంగా ఈ దొంగతనాలను అరికట్టుతా కొనసాగించవచ్చా, తక్కువ చేయవచ్చా, నిర్మూలించవచ్చా ఈ దొంగతనాలను?
సార్ మీకు అదేవిధంగా ప్యానెల్లో పాల్గొంటున్న వివిధ రాజకీయ పార్టీ నాయకులకి, విశ్లేషకులకి, అదేవిధంగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు అందరికీ నా నమస్కారం. సార్ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా దాదాపు కొన్ని కోట్ల మంది కలియుగ వెంకటేశ్వర స్వామి భక్తులు ఉన్నారు. వాళ్ళు మనోభావాలు దెబ్బతినే విధంగా ఈరోజు అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ చేయడం చాలా దుర్మార్గ చర్య. ఈరోజు ఏదైతే ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామికి దర్శనం కోసం ప్రతిరోజు దాదాపు 60,000 నుంచి 70,000 మంది, అదే విధంగా పండగలు హాలిడేస్ వస్తే దాదాపు ఇంకా ఎక్కువ మంది ఈరోజు దైవ దర్శనం కోసం పాకులాడుతున్నారు. దేవుడి దర్శనం కావాలి, కలియుగ వెంకటేశ్వర స్వామిని చూడాలి, అదే విధంగా ఈరోజు కలియుగంలో ప్రత్యక్షం ఏదైతే ఉన్నాడో వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు పొందాలి అని చెప్పేసి ఈరోజు కొన్ని కోట్ల మంది భక్తులు ఎదురు చూస్తుంటే ఆయనకే ఈరోజు భద్రత లేని పరిస్థితి ఈరోజు ప్రభుత్వాలు కల్పిస్తున్నాయి. ఈరోజు దాదాపు 1,60,000-70,000 నుంచి పండుగల్లో 1,00,000 మంది దర్శనం చేసుకునే భక్తులు ఈరోజు దాదాపు 4 కోట్ల దాకా కానుకలు ఇస్తున్నారు. ప్రతిరోజు 4 కోట్లు ఈరోజు యావరేజ్ గా వస్తున్నాయి. అదేవిధంగా పండగలు హాలిడేస్ లో వస్తే ఇంకా 5-6-7 కోట్ల దాకా ఈరోజు టీటీడీ కానుకలు వివిధ రూపాల్లో కానుకలు రావడం జరుగుతుంది. ఈరోజు పెద్ద ఎత్తున ప్రపంచంలోనే ఏ దేవుడికి లేనన్ని ఆస్తులు ఈరోజు 18,7,000 ఎకరాలు, అంటే దాదాపు దాని వాల్యూ దాదాపు 3 లక్షల కోట్ల రూపాయల దాకా ఈ రోజుకు టీటీడీ ప్రాపర్టీస్ ఉన్నాయి. అదేవిధంగా 18,000 కోట్లు ఎఫ్డీలు ఉన్నాయి. అదేవిధంగా 13,300 కేజీల గోల్డ్ ఉంది. అంటే ఈరోజు 2024 లెక్కల ప్రకారం దీన్ని నేను చెప్తున్నాను. అదేవిధంగా బడ్జెట్ దాదాపు 5,258 కోట్లు బడ్జెట్. ఇలాంటి అతి పెద్ద ధార్మిక సంస్థ ఏదైనా ఉందంటే ప్రపంచవ్యాప్తంగా టీటీడీని. ఇలాంటి ఆలయానికే భద్రత లేదంటే ఈరోజు భక్తులు మనోభావాలు దెబ్బతినే విధంగా ఈరోజు ప్రభుత్వాలు కానీ, అదేవిధంగా బోర్డు కానీ, అదే విధంగా అధికారులు కానీ ప్రయత్నిస్తుంటే సిగ్గుతో తలదించుకోవాల్సిన ప్రయత్నం వస్తుంది. అలాంటి దాన్ని ఈరోజు ఏదైతే గత ప్రభుత్వాలు అది చిన్న దొంగతనమే కాబట్టి మేమేదో మధ్యస్థం చేశాము, కోర్టులు, జడ్జీలు, లాయర్లు ఇదంతా అవసరం లేదు, మేమే మధ్యస్థం చేశాము, 70,000 ఏదైతే $90 ఏదో తీసుకుంటే దానికి 70,000 కట్టించేసాము, వాళ్ళ ఆస్తులు రాయిచ్చేసాం దేవాలయానికి, కాబట్టి మేమే న్యాయస్థానము, మేమే పట్టుకున్నాం, మేమే న్యాయం చేసేసాము వెంకటేశ్వర స్వామికి అనుకుంటాం. అంటే ఇక అలాంటప్పుడు ఆ ప్రభుత్వాలు ఇలాంటి చర్యలు చేస్తే భక్తుల మనోభావాలు ఏ విధంగా దెబ్బతినకుండా ఉంటుంది? నువ్వెవరు, మీరెవరు దీన్ని సెటిల్మెంట్ చేయడానికి? కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, హైకోర్టులు, సుప్రీంకోర్టులు కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు న్యాయస్థానాలు ఉంటే దేవుడు సొత్తుని వీళ్ళెవరు దాన్ని కాంప్రమైజ్ చేయడానికి అని భక్తులు మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. దానికి ఏదైతే సివిఎస్ఓ సతీష్ కుమార్ గారు పట్టుకుంటే ఆయన హత్య జరిగింది, ఆయన చనిపోవడం జరిగింది. దాన్ని గంటల్లోని దాన్ని హత్యగా ఆయన సస్యకు గురి ఆత్మహత్య చేసుకున్నాడని ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వడము, తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడము, ఇవన్నీ చూస్తే భక్తులు మనోభావాలు దెబ్బతింటాయి. ఈరోజు సిబిఎస్ఓ లాంటి ఏదైతే నిజాయితీ పనులు లాంటి వ్యక్తుల్ని ఈ విధంగా అనాది ఇదిలాగా చనిపోతే ఖచ్చితంగా కోర్టులు రియాక్ట్ అవ్వాలి. ఎందుకంటే ఈరోజు రాజకీయ నాయకులైనా కానీ, బోర్డులు అయినా కానీ, లేదా ఉద్యోగస్తులా కానీ నిర్లక్ష్యం చేసినప్పుడు ఖచ్చితంగా కోర్టులు సీరియస్ గా తీసుకొని ఈరోజు భగవంతుడి ఆస్తులు కానీ, అదేవిధంగా భగవంతుడికి వచ్చే కానుకలు కానీ, అదేవిధంగా బంగారం కానీ, ఇవన్నీ ఖచ్చితంగా ఒక నిఘా సంస్థ ద్వారా ప్రతి ఆన్లైన్ లో పెట్టడము, ఇంత గోల్డ్ ఉంది, ఈ బ్యాంకులో డిపాజిట్ చేస్తాం, ఇంత డబ్బు ఉంది ఈ బ్యాంకులో డిపాజిట్ చేస్తాం, ఈ ఆస్తులు పలానా చోట కొన్ని ఎకరాలు ఉన్నాయి అవి అన్యాక్రాంతం కాకుండా చూడడము, ఇలాంటికంతా ఒక అప్డేట్ భక్తులు మాకు స్టేటస్ లాగా పెట్టడం జరగాలి. దానికంతా భద్రత కల్పించాలి. అదేవిధంగా రవికుమార్ లాంటి వ్యక్తి గత 20-30 సంవత్సరాలుగా ఈ విధంగానే మేనేజ్ చేసుకుంటూ అధికారులను వస్తున్నాడు అంటే, అదే విధంగా చివరికి పట్టుబడి సీసీ కెమెరాలు పట్టుకున్నా కూడా మేము మధ్యస్థం చేశాము, మేము దేవుడికి న్యాయం చేశామని చెప్పుకుని అయితే సిగ్గుచేటు. ఇలాంటి నాయకులు ఇప్పుడు ఏం లేని నాలెడ్జ్ వ్యక్తి మాట్లాడాలంటే ఓకే, ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి, ఒక పార్టీకి అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు, అలాంటి వ్యక్తి ఇది చిన్న దొంగతనం అని మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది భక్తులకి.
ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. ఈరోజు అందుకే కోర్టు సీరియస్ గా ఏ టెక్నాలజీ కానీ లేటెస్ట్ టెక్నాలజీ వాడుకొని, అదే విధంగా ఏదైతే టీటీడీ బోర్డుకే బాధ్యత వహిస్తూ ఈరోజు ఎక్కడ కానీ చిన్న ఒక రూపాయి కానీ దేవుడు భక్తులు వాళ్ళు ఏదైతే ఆయన కోరికలు తీరుస్తున్నారని చెప్పి వాళ్ళ సంతోషంతో ఆ కానుకలు వేస్తుంటే అది డైవర్సిటీ అయిపోయే పరిస్థితిలో ఈ రోజు ఉంది. ఇలాంటి కార్యక్రమాలన్నీ ఖచ్చితంగా టీటీడీ బోర్డు నిర్ణయమే తీసుకొని కఠిన చర్యలు చేయాలి. అదే విధంగా ఏదైతే భక్తులను కూడా పరకామణిలో వాళ్ళు కూడా ఇన్వాల్వ్ చేస్తూ, అదే విధంగా కాంట్రాక్ట్ బేసిస్ ఎంప్లాయీస్ ని వాళ్ళని పక్కన పెట్టేసి ఏదైతే బాధ్యత కలిగిన పర్మనెంట్ ఎంప్లాయీస్ ని దాన్ని నిఘా పెట్టి అదేవిధంగా భక్తులను పెట్టి ఖచ్చితంగా సీసీ కెమెరాలు ఏ టెక్నాలజీ లేటెస్ట్ టెక్నాలజీస్ ఏమున్నాయి వాడినంతా వాడుకుంటూ ప్రతి రూపాయి దేవుడికి మిస్యూజ్ కాకుండా దేవుడు ఆయన ప్రపంచవ్యాప్తంగా ఆయన మనకు సంరక్షిస్తా అంటే మనం ఆయన దగ్గర కూడా దోచేస్తున్నారు. ఇలాంటి మేధావుల్ని ఏం చేయాలో అర్థం కాదు. మేమే చూస్తున్నాం కదా తిరుపతిలో ఒక్కొక్కరు BMW కార్లు, అదే విధంగా లక్షల లక్షల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వస్తున్నాయి వీళ్ళకి? ఏం చేస్తున్నారు అధికారులు? ఏం చేస్తున్నారు రాజకీయ నాయకులు? ఏం చేస్తున్నారు? అదే ప్రశ్న భక్తులు ఈరోజు చర్చ జరుగుతారు పెద్ద ఎత్తున. ఈరోజు అది పెద్ద ధార్మిక సంస్థ ప్రపంచవ్యాప్తంగా. ఇలాంటి దేవాలయానికి భద్రత లేనప్పుడు ఇంకా పరిస్థితి ఏ విధంగా ఉంటుందని చెప్పేసి భక్తులు చర్చ జరుగుతుంది. సార్ అడగండి. అంటే నిజంగానే ఈ పరకామణి కానుకల లెక్కింపు పైన చిన్న దొంగతనమైన ఒక భక్తుల మనోభావాలతోటి కూడుకున్నది. ఎందుకంటే అది తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎంతో కష్టపడి తను చెమటోర్చిన ఆ డబ్బులని కావచ్చు, లేదంటే బంగారాన్ని కావచ్చు, తన ఆస్తిని కావచ్చు, ఏదో మొత్తం మీద భక్తులకు లేదంటే దేవునికా నేను మొక్కుకున్న కానుకలు చెల్లించాలని వస్తున్నా. అలాంటి వ్యక్తులు చేసినటువంటి కానుకలను తస్కరించడానికి అసలు దీనిపైన అలాంటి వ్యక్తులను ఇలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది. ఖచ్చితంగా ఈ రోజు మనం చర్యలు తీసుకున్నా తీసుకోకపోయినా మనకు భయం అనేది ఉండాలి. ఈరోజు కోర్టులు ఇచ్చా ఏఈ లేటెస్ట్ టెక్నాలజీ, అదే విధంగా పారదర్శకంగా ఉండాలి, భక్తుల్ని ఇన్వాల్వ్ చేయాలి, కాంట్రాక్ట్ బేసిస్ వాళ్ళు బాధ్యత వహించకూడదు, ఇవన్నీ చెప్పేది కరెక్టే. ఎన్ని మనం చేసినా కూడా భగవంతుడి దగ్గర నుంచి తప్పించుకునే పరిస్థితి లేదు. మేము చూసాం చాలా మంది చైర్మన్లు ఐపీలు పెట్టేశారు, చాలా మంది చైర్మన్లు టీటీడీ చైర్మన్లు, అదే విధంగా చాలా మంది ఉద్యోగస్తులు, చాలా మంది రాజకీయ నాయకులు ఎవరైతే వెంకన్న స్వామి సొత్తు తిన్నారో ఒక్క రూపాయి కూడా టికెట్లు అమ్ముకునే విషయంలో కానీ, రూములు అమ్ముకునే విషయంలో కానీ, లేదా ఈ గుండీలు కానుకలు దుర్వినియోగంలో కానీ వీళ్ళంతా మేము చూసాం, మా కంటెంట్ చూసాం. దిక్కులేని చావు చావడము, అదే విధంగా ఐపీలు పెట్టడము, వాళ్ళ బిడ్డల భవిష్యత్తు సరిగా లేకపోవడము, ఇట్లా రకరకాలుగా చూసాం. ఈ సీసీ కెమెరాలో తప్పించుకోవచ్చు, లేదా లేటెస్ట్ టెక్నాలజీ తప్పించుకోవచ్చు, లేదా అధికారులు ఏదైతే కొంతమంది ఉన్నారు నిజాయితీ పరులు, అందరూ అని చెప్పడం లేదు, వాళ్ళ గురించి మాట్లాడడం, ఏదైతే అవినీతి పరులు ఉన్నారో వాళ్ళ గురించి మాట్లాడతాం. ఎవరు కానీ వెంకటేశ్వర స్వామి కళ్ళు సీసీ కెమెరాల ద్వారా దగ్గర నుంచి తప్పించుకునే పరిస్థితే ఉండదు. మేము పుట్టింది పెరిగింది తిరుపతిలో కాబట్టి మేము ప్రతి చర్చలు జరుగుతూ ఉంటాయి. ఏ అధికారి ఏ అవినీతి ఉన్నా వాడి పరిస్థితికి ఏమైపోయింది, ఏ చైర్మన్లు ఏ పాలక మండలి సభ్యులు ఈ రోజు ఏ పరిస్థితిలో ఉన్నారు, ఒకప్పట్లో ఎట్టున్నారు, అది మీడియా వాళ్ళకు కూడా తెలిసి ఉండాలి. కానీ మాకు ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ కాబట్టి ఎవరైనా సరే కలియుగ వెంకటేశ్వర స్వామి సొత్తు రూపాయి తీసుకున్నా, రూపాయి ఆశ ఇచ్చినా వాళ్ళకి ఫ్యూచర్ ఉండదు. దాన్ని భయం పెట్టుకొని వాళ్ళు చేయాలి. దాంతో పాటు ఈరోజు ఏదైతే కోర్టులు చట్టాలు ఈరోజు ఇన్స్ట్రక్ట్ ఇస్తున్నాయో దాన్ని కూడా టీటీడీ బోర్డు దాన్ని తీసుకొని ముందుకు పోవాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాం సార్. రైట్. నిజంగానే తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక్కొక్క భక్తుడు విరాళంగా ఇస్తాడు. తన కోరిన కోరికలు దేవుడు ఇవ్వకపోయినా ముడుపులు మాత్రం తాను ఇస్తానన్న కోరికలు మాత్రం ఇస్తాడు. ఎందుకంటే తనకు మంచి జరిగినా దేవుడే, చెడు జరిగినా దేవుడా. ఎందుకంటే మంచి జరిగితేనే నాకు దేవుడికి మొక్కితే మంచి జరిగింది అని చెప్పేసి కానుకలు ఇస్తాడు, చెడు జరిగితేనే నిజంగా నేను మొక్కిన కాబట్టి ఇయ్యలేదు కాబట్టి నాకు చెడు జరిగిందనే భయంతోటైనా కానుకలు ఇస్తారు. ఏది ఏమైనా దేవునికి నిజంగా ఇచ్చుకోవాల్సింది అక్కడికి. కానీ అక్కడికి వెళ్ళి తాను విభూది రాసుకున్న నేపథ్యంలో తిలకం పెట్టుకుంటాడు. ఎందుకంటే నామంగా దేవుని ప్రతిరూపం నా నుదుటిపైన ఉండాలని.
అలాంటి నామాన్ని పంగనామాలుగా తీర్చిదిద్దుతున్నారు ఇలాంటి దొంగలు అనేది స్పష్టంగా కొంత కోర్టు మాత్రం వ్యవహరించినట్టుగా తెలుస్తుంది. ఎస్, ఇదే అంశంపైన కంచెల విజయభాస్కర్ గారు నమస్కారం. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. మొత్తం మీద తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ పరికర మనీ కానుకల లెక్కింపుపై హైకోర్టు మాత్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. నిజంగానే మానవ ప్రణాళికలు తప్పు చేస్తున్న నేపథ్యంలోనే మొత్తం మీద మానవ ప్రమేయాన్ని తక్కువ చేయాలి, ఇక రోబో టైప్లో ఏఐని సాంకేతికంగా ఉపయోగించుకోవాలి, ఇది చేయాలి అని. నిజంగా గవర్నమెంట్ ఏఐని చాలా త్వరగా ఉపయోగిస్తుందా? ఉపయోగిస్తే మానవ ప్రమేయాన్ని తక్కువ చేసినట్టు అవుతుంది. ఎందుకంటే ఏదైనా రోబోలనైనా ఏఐనైనా ఏదైనా టెక్నాలజీని మానవుడే తయారు చేస్తాడు. కానీ మానవ ప్రమేయాన్ని తక్కువ చేసి ఏఐని ముందుకు తీసుకెళ్తే హైకోర్టు చెప్పినట్టుగా మానవ ప్రమేయాన్ని తక్కువ చేసినట్టు అవుతుంది. అదే విషయంగా గవర్నమెంటు ముందు చర్యలో భాగంగా ఏఐని ముందుకు తీసుకురాగలుగుతుందంటారా? ఎందుకంటే 50% తీసుకువస్తామని చెప్పినప్పటికీ మాత్రం కూటమి ప్రభుత్వం ఇప్పటికైతే అదే దిశలో పయనిస్తుంది. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ప్రతి రూపాయిని కూడా ఎక్కడికి వెళ్ళిపోకుండా చూడాల్సిన బాధ్యత గవర్నమెంట్ పైన ఉంది అని కూడా చెప్తున్నారు. ఎలా చూడొచ్చండి మరి? ఇప్పుడు తిరుమల దర్శనానికి విజయనగర చక్రవర్తులు వచ్చిన చరిత్ర ఉంది. పదకవిత పితామహుడు అన్నమయ్యను గురించి అందరికీ తెలిసిందే. ఇంతటి చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి తిరుమల దేవస్థానం పోతే ప్రైవేటు సంస్థలో లేకపోతే ఒక ఇంట్లో దొంగతనం జరిగితే రాజీ కుదుర్చుకోవడంలో ఎవరు అభ్యంతర పెట్టరు. కానీ ఇది ప్రభుత్వ అజమాయిషీలో ఉండే సంస్థ. ప్రభుత్వంలో ఒక రూపాయి లెక్కల్లో తేడా వచ్చినా దాని మీద విచారణ జరిపించడం అనేది ఆనవాయితీ. అందులో భాగంగా ఇప్పుడు ఏ కక్షలు సాధించాలనో, ఎవరినో నిందించాలనో, ఎవరి మీదనో నేరారోపణలు చేయాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఈ విచారణ చేపట్టడం లేదు. ఇది ప్రభుత్వ అజమాయిషీలో ఉండే సంస్థ. ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ఆధ్యాత్మిక సంస్థ. ఈ సంస్థ గౌరవాన్ని కాపాడాలి, కోట్లాది భక్తుల విశ్వాసాన్ని పెంపొందించాలి, పూర్తి స్థాయిలో ఈ యొక్క అవకతవకల్ని నివారించాలి. అందుకోసం చేపట్టిన చర్య ఈ సిఐడి విచారణ అనేది. అదేవిధంగా మన ఇంట్లో దొంగతనం, మన సంస్థలో దొంగతనం మనం రాజీ చేసుకుంటే అర్థం ఉంది. అలా కాకుండా ప్రభుత్వ అజమాయిషీలో ఈ సంస్థ సంబంధించిన దొంగతనాన్ని చిన్న దొంగతనమా పెద్ద దొంగతనం అనేది కాదు అక్కడ పాయింట్. హడావుడిగా ఇది రాజీ కుదిర్చాలా, మెగా లోక్ అదాలత్లో పెట్టి హడావుడిగా దీన్ని పరిష్కరించాలనే ఎందుకు అంత వేగంగా ఆనాటి ప్రభుత్వం స్పందించిందనే దాని వెనుక చాలా అంతరార్థాలు ఉన్నాయి. ఇందులో భారీ కుట్ర దాగి ఉంది. లేకుంటే దొంగిలిచ్చిన సొత్తు 70,000 72,000 ఆనాటి డాలర్స్ ప్రకారం లెక్కడితే మరి 14 కోట్ల రూపాయలు ఎందువల్ల మరి రాసివ్వడం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానానికి అనేది కోట్లాది భక్తుల మెదడులో తొలుస్తున్నటువంటి ప్రశ్న. విజయభాస్కర్ కంచాల విజయభాస్కర్ గారు కంటిన్యూ. చౌర్యం చేసిన అమౌంట్ కంటే హండ్రెడ్స్ ఆఫ్ టైం అంటే 14 కోట్ల రూపాయల ఆస్తిని ఎందుకు రాసిచ్చారు, హడావుడిగా దీన్ని లోక్ అదాలత్లో పెట్టి ఎందుకు రాజీ కుదిర్చారు అనేది కోట్లాది భక్తుల మెదళ్లను తొలుస్తున్న ప్రధానమైన ప్రశ్న. అందుకోసమే కూటమి ప్రభుత్వం దీని మీద విచారణ ప్రారంభించింది. అదేవిధంగా పెద్దజీయర్ స్వామి ఆశ్రమంలో ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా ఉన్నటువంటి రవికుమారుకి ఇంత పెద్ద ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే 14 కోట్ల రూపాయల ఆస్తిని ఆయన బాలాజీకి రాసిచ్చినప్పుడు ఆయన దగ్గర ఎన్ని కోట్ల ఆస్తి ఉంది, అసలు ఈ ఆస్తులు ఆయన ఏదో కేబుల్ వ్యాపారం, స్థిరాస్తి వ్యాపారం ద్వారా సంపాదించానని చెప్తున్నాడు కదా. మరి కేబుల్ వ్యాపారానికి సంబంధించిన రికార్డులు కూడా పరిశీలించాలా సిఐడి. అదేవిధంగా స్థిరాస్తి వ్యాపారానికి సంబంధించిన వ్యాపార లావాదేవీలకు సంబంధించిన రికార్డులు కూడా సిఐడి పరిశీలించాలా. అదేవిధంగా వీళ్ళు ఇంత పెద్ద ఎత్తున 14 కోట్లు 72,000 రూపాయల అమౌంట్కి అంత పెద్ద ఎత్తున ఆస్తి రాసిచ్చినప్పుడు 14 కోట్ల రూపాయల ఆస్తి రాసిచ్చినప్పుడు మరి వాళ్ళ దగ్గర 800 కోట్లు ఈ వ్యాపారాల్లో సంపాదించారు. అసలు ఆ వ్యాపారాలు నిజమా కాదా,
వ్యాపారాలు నిజమైతే పోతే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారా లేదా, అదేవిధంగా నిజంగా స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నారా లేదా, నిజంగా కేబుల్ వ్యాపారం చేస్తున్నారా లేదా, ఒకవేళ ఆ వ్యాపారాలు చేస్తుంటే వాళ్ళకు వస్తున్న ఆదాయాలు ఏంటి, ఈ రికార్డులని పరిశీలించి వాళ్ళకి ఆ నిజంగా వ్యాపారాలు ఉంటే వాటిల్లో వాళ్ళకి వచ్చే ఆదాయాలు ఎంత, మరి ఆ ఆర్థిక లావాదేవీలన్నీ తేల్చాల్సిన బాధ్యత కూడా సిఐడికి ఉంది. అప్పుడు కానీ పూర్తిగా సమగ్ర విచారణ పూర్తి కాదు. అదేవిధంగా మరి దీనికి సంబంధించి ఆ రవికుమార్ గారు మా కుటుంబం అంతా ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నామంటే ఆ పట్టుబడ్డ రోజు ఒక్కరోజు ఆ డాలర్లు కాదు. ఆయన అంతకుముందు కొన్ని సంవత్సరాలుగా ఆ సంస్థలో సహజంగా వారానికి ఒకసారి పెద్దజీ ఆశ్రమం నుంచి కానీ ఇతర మఠాలు ఉన్నాయి, హతి రామాంజు మఠం కానీ ఇంకా అనేక మఠాలు ఉన్నాయి అక్కడ. ఆ మఠాల నుంచి వారానికి ఒకసారి పంపిస్తుంటారు ఈ కౌంటింగ్కి, పరకామణి కౌంటింగ్కి. అది అతిక్రమించి ఇతను కంటిన్యూస్ గా దశాబ్దాలుగా ఆ పరకామణి కౌంటింగ్కి ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఎలా పోతున్నాడు, ఎవరు అనుమతిస్తున్నారు, దీని వెనక ఎవరి ప్రమేయం ఉంది, హడావుడిగా ఈ కేసును క్లోజ్ చేయడంలో లోక్ అదాలత్ ద్వారా ఉద్దేశాలు ఏంటి, 14 కోట్ల రూపాయల అంత పెద్ద అమౌంట్ స్వామివారికి రాసి ఇవ్వడంలో ఉన్న ఆంతర్యం ఏంటి, వీరు ఎందుకు అంత ఆసక్తి చూపించి హడావుడిగా కేసును క్లోజ్ చేయించారు, ఇన్ని అనేక రకాల సందేహాలు, ప్రశ్నలు కోట్లాది భక్తుల మెదడులో తొలుస్తున్నప్పుడు ప్రభుత్వానికి బాధ్యత ఉంటుంది కదా. అందుకోసమే ఈ సిఐడి విచారణ జరిపించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ మరి ఒకసారి ఆయన ఆల్రెడీ అధికారులు పిలిచినప్పుడు పోయి ఇంటరాగేషన్ పోయి వచ్చినటువంటి రైల్వే అధికారి, రైల్వే సర్కిల్ ఇన్స్పెక్టరు మరోసారి సిఐడి విచారణకు బయలుదేరినప్పుడు మార్గ మధ్యంలో ఆయన ఆత్మహత్య అని చెప్పి వీళ్ళు చిత్రీకరించడంలో అర్థమైంది. మరి రైల్లో నుంచి దూకాడని చెప్పి వీళ్ళు చెప్తూ ఉంటే రైల్లో నుంచి దూకిన వ్యక్తికి శరీర భాగాలు ఎక్కడ గాయం కాకపోవడంలో అర్థం ఏంటి? అదేవిధంగా ఓన్లీ తల వరకే దెబ్బలు కనిపిస్తున్నాయి, మరి శరీరానికి ఎక్కడ దూక్కుపోవడం జరగదా, గాయాలు ఉండవా, రక్తం కారదా? పోతే మరి ఇవన్నీ లేకుండా మరి తల ఒక్కటే డ్యామేజ్ అయినట్లుగా రిపోర్ట్స్ లో బయటపడుతున్నప్పుడు మరి ఇది ఎవరు చేయించిన హత్య, ఇది ఆత్మహత్య కాదు, హత్య అనేది స్పష్టంగా రుజువు అవుతుంది. మరి దానిని పూర్తిగా కూడా ఈరోజు వెలుగులోకి తీసుకురావాలి. అంటే ఇది తిరుపతి దేవస్థానం అంటే ప్రపంచ ప్రసిద్ధి చెందిన ధార్మిక సంస్థ, ఆధ్యాత్మిక సంస్థకు చెందిన విషయం కాబట్టి వీటి మీద సిఐడి ఇంకా నిశ్చితంగా పరిశీలించాల్సిన ఆవశ్యకత ఉంది. అదేవిధంగా ఈరోజు కోర్టు తీర్పుని అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ప్రవేశపెట్టాలా, మానవ ప్రమేయాన్ని తగ్గించాలా, ఇంకా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి తిరుపతి దేవస్థానం పవిత్రతను కాపాడాలని చెప్పి ఆ కోర్టు తీర్పుని మేము స్వాగతిస్తున్నాం. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. అదేవిధంగా కోర్టు తీర్పుని ఇంప్లిమెంట్ చేయడానికి తిరుపతి దేవస్థానం పాలకవర్గం ప్రయత్నిస్తుంది. అదేవిధంగా తిరుమల దేవస్థానాన్ని ఆ పరిసరాలని మొత్తం సమూలంగా ప్రక్షాళన చేయడానికి అన్ని రకాలుగా కంకణం కట్టుకోవడం జరిగింది. గతంలో అన్య మతస్థుల్ని వేలాది మందిని రిక్రూట్ చేశారు, వారందరినీ ఇప్పటికే తొలగించడం జరిగింది. అదేవిధంగా లడ్డుని కల్తీ చేసిన చరిత్ర, దాని మీద విచారణ జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇప్పుడు పట్టు శాలువాలకు సంబంధించి ఆడ రోజు 150 దాకా పట్టు శాలువాలు వచ్చిన అతిథులకి వారికి కప్పడం జరుగుతుంది. వాటిల్లో కొట్టిన కమిషను, పూలదండలు, బొకేలకి అదనంగా రాసిన ఖర్చులు, అదేవిధంగా అక్కడ తరలించే ఇది ఇతర ధూపదీప నైవేద్యాలకు సంబంధించిన గంధం అయితేమి, సాంబ్రాణి కడ్డీలు అయితేమి, కర్పూరం అయితేమి, అదేవిధంగా స్వామివారి భోజన ప్రసాదంలో కానీ ఇతర ప్రసాదాలకి వాడే కాంట్రాక్టుల దగ్గర వీళ్ళు గుంజిన అమౌంట్లు కానీ ఇవన్నీ సమగ్ర విచారణ చేయిస్తున్నారు. వీటన్నిటికి సంబంధించి అనేక కథనాలు భవిష్యత్తులో వెలువడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ తిరుపతి దేవస్థానాన్ని ఒక ఆదాయ వనరుగా మార్చుకున్నటువంటి ఆనాటి ప్రభుత్వం ఈరోజు వారికి అది చిన్న దొంగతనంగా, అంటే కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి ఆనాటి ప్రభుత్వ పెద్దలకి ఇది చాలా చిన్న దొంగతనంగానే కనిపిస్తుంది. అందులో సందేహం లేదు.
పైగా మొదటి నుంచి 7 కొండలు ఎందుకనే సిద్ధాంతంతో ఆనాటి వైఎస్ ప్రభుత్వం దగ్గర నుంచి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల కాలం వరకు ఎన్ని రకాలుగా తిరుమల తిరుపతి దేవస్థానం బస్టు పట్టించాలో బస్టు పట్టించారు. అదే విధంగా దీనికి సంబంధించి ఆ ప్రాంతంలో తిరుమల హిల్స్ కి సంబంధించి ఆ శేషాద్రి కొండల్లో ఆ చుట్టుపక్కల ఉన్న కొండల్లో ఉన్నటువంటి రక్త చందనం దొంగలు స్మగ్లింగ్ యాక్టివిటీస్ ని ప్రోత్సహించారు. అదే విధంగా స్మగ్లర్ తయారయ్యారు. అక్కడ ఇంకా పునుగు పిల్లులు వీటన్నిటికి సంబంధించిన చౌర్యాలు కూడా జరిగాయి. ఇంకా అక్కడికి సంబంధించి ఇంకా కొన్ని రకాల యాక్టివిటీస్, అదేవిధంగా తిరుమల పవిత్రతని కాపాడడంలో పూర్తిగా వెనకబడ్డ ఈ ప్రభుత్వం అక్కడ దొంగతనంగా దొంగసారాయి, అదేవిధంగా మద్యము, పోతే అదే విధంగా వ్యభిచారము, పవిత్రతను దెబ్బతీశారని కొట్లాది ప్రజల మనోభావాలను కాపాడడం ఈ ప్రభుత్వం నైతిక బాధ్యతగా భావించి ఈ విచారణకు తలపెట్టిందే గానీ ఎవరి మీద కక్ష సాధింపు కాదు. ఈ ప్రభుత్వానికి కక్ష సాధింపు ఉంటే జూన్ 12 అధికారంలోకి రాష్ట్రీయులు రాగానే వెంటనే అరెస్టులు జరిగి ఉండే దొంగ కేసులు పెట్టే ప్రభుత్వం కాదు ఇది. అందుకే చాలా 1.5 year అయినా కూడా వీళ్ళందరికీ ఓచలు లెక్క పెట్టమని చెప్పి మేము జైలుకి పంపించింది. ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవస్థల్ని నీరుగార్చిన ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పడానికి, తిరిగి ఆ వ్యవస్థల్ని పునఃప్రతిష్టాపన చేయడానికి ఈ కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్య స్ఫూర్తితో ప్రజాస్వామ్యబద్ధంగా విచారణ జరిపిస్తుంది. కాబట్టి దాన్ని అలసుగా తీసుకొని వీళ్ళు ఈ రోజు మా కూటమి ప్రభుత్వం మీద నిరాపనందలు వేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తూనే ఉంటారు. విజయభాస్కర్ మోహన్ రెడ్డి గారు, దయచేసి నాకు కొంచెం టైం ఇవ్వాలి సార్. మనకు టైం తక్కువ ఉంది, మీకు ఒక 2 నిమిషాలు కేటాయిస్తాను. 2 minutes, 2 నిమిషాలు కేటాయిస్తా. స్థానంలో కూర్చున్నారు మీరు. జడ్జిమెంట్ ఇప్పుడు పరకామని జడ్జి ఎట్లా తీర్పు ఇచ్చినాడు, మీరు ఆ విధమైనటువంటి తీర్పు ఇవ్వవలసిన బాధ్యత 100%. నలుగురు మాట్లాడినప్పుడు నేను ఆన్సర్ ఇవ్వాలి 100%. నేను అదే విషయానికి ఇప్పుడు ఒక్క నిమిషం నేను అడిగిన దానికి సమాధానం చెప్పి మీరు ఆన్సర్ ఇవ్వండి. అవసరం 3 నిమిషాలు తీసుకోండి. 3 నిమిషాలు కాదు, అదే టైం లేదు. అందుకనే ఏదైనా ఒకవేళ దొంగతనం చిన్న దొంగతనమా పెద్ద దొంగతనమా అనేదానికంటే, చిన్న దొంగతనం పెద్ద దొంగతనం అంటే హైకోర్టు కూడా సూచించింది. దొంగతనం అలాంటి దొంగతనం చిన్నది కాదు, దొంగతనానికే మించిన దొంగతనం అనేది హైకోర్టు కూడా చెప్పడం జరిగింది. నిజంగానే $70 విలువ 70,000 కనుక ఉంటే 13 కోట్ల రూపాయలకు సంబంధించిన ఎందుకని బాలాజీకి రాసిచ్చారు? ఎందుకంటే దొంగతనం చిన్నదైనప్పుడు అన్ని కోట్ల రూపాయల ఆస్తులు ఎందుకు రాసి ఇచ్చారు? ఆ దొంగతనం చిన్నదా పెద్దదా అనే కంటే హైకోర్టే తీర్పుని అంటే అడగడం జరిగింది. ఎలా చూడొచ్చండి మరి? ఇప్పుడు ఆ దొంగ ఎవరైనా శ్రీనివాసరావు రవికుమార్ దొంగ అనే క్యాండిడేట్ నియమించింది అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా 30 సంవత్సరాల కిందట. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు నియమించినటువంటి రవికుమార్ను మేము నియమించిన సందర్భం కాదు. 2023లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక సీసీ కెమెరా 360 డిగ్రీలు పోర్ట్స్తో కనిపెట్టే సీసీ కెమెరా బిగించింది జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి పరకామని బిల్డింగ్ 23 కోట్లతో కట్టించింది జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టినారు. కాబట్టి ఈ దొంగ అనే క్యాండిడేట్ బయటపడినాడు. 2 సంవత్సరాల కరోనాలో పూర్తి స్థాయిలో ప్రభుత్వమే నడవలేదని సందర్భం ఉన్నప్పుడు 3 సంవత్సరాల గవర్నమెంట్లో 2023 అంటే కేవలం 1 సంవత్సరం మధ్యలోనే జగన్మోహన్ రెడ్డి గారు కనిపెట్టినారు. వీళ్ళు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన నియమించినటువంటి నియామకంలో వచ్చినటువంటి ఈ రవికుమార్ గారిని ఎందుకు పట్టుకోలేకపోయినారు? ఇంత విజనరీ ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ఇంత సత్యనాథన్లను ఇంట్రడ్యూస్ చేసిన ముఖ్యమంత్రి, తుఫాను పట్టుకోగలిగే ముఖ్యమంత్రి, ఏదేదో చేయగలిగే ముఖ్యమంత్రి, ఇలాంటి ముఖ్యమంత్రి గారు అలాంటి చిన్న దొంగని ఎందుకు పట్టుకోలేకపోయినారు? ఈ రోజు ఇంత పెద్ద కేసు కదా అది. ఇంత పెద్ద కేసు అయినప్పుడు మీరు ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్రంలోనే మీరు తిరుమల తిరుపతి దేవస్థానం మా ఇంటి దేవుడు అని చెప్పుకుంటున్న మీరు చిత్తూరు జిల్లాలో పుట్టినటువంటి మీరు ప్రతి పండగకు, ప్రతి పుట్టినరోజుకు, ప్రతి పెళ్లి రోజుకు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి వస్తున్నటువంటి మీరు మరి ఎందుకు పట్టుకోలేకపోయినారు? అతనిచ్చే వాటాలో మీ వాళ్ళకి ఎంత భాగం ఉంది? ఆ భాగం ఏమని చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉందా లేదా? భానుప్రకాష్ రెడ్డి గారు చెప్తున్నారు పెద్ద ఘనకార్యం చేసినట్టు జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు అంట. వీళ్ళు దుర్మార్గులే వాడిని పట్టుకోలేక వీళ్ళు పట్టుకున్న తర్వాత వాడిని 5 కోట్లు డిమాండ్ చేస్తే వాడు వచ్చి స్వామి ఈ తప్పు నేను చేసినాను, ఈ తప్పే నాకు వద్దు,
పూర్తి నాకున్నటువంటి ఆస్తులు అన్నీ రాయిస్తాను, నేను చేసింది నాకు దేవుడు ప్రత్యక్షమైనట్టుంది, నేను చేసిన ఈ తప్పుకు నా కుటుంబం సర్వనాశనం కాకుండా ఉండాలి అంటే నాకున్నటువంటి ఆస్తులన్నీ రాసిస్తానని చెప్పి రాసిచ్చినారు. అది కోర్టు లోక్ అదాలత్లో కోర్టు ఇచ్చినటువంటి అవకాశము. ఆ అవకాశాన్ని వినియోగించి అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయర్స్ ఏ ఒక్క టీటీడీ చైర్మన్ కానీ, ఏ ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి పార్టీకి సంబంధించిన ప్రభుత్వ సలహాదారులు కానీ ఏ ఒక్కరు లేరన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. గుర్తించుకున్న తర్వాత అదే సిఐ గారు నాకు ఈ సంబంధం ఎటువంటి పరిస్థితుల్లో ఒత్తిడి లేకుండా జరిగింది, ఇది ఎవరి సంబంధం లేదు అని చెప్పినటువంటి ఆ సిఐ గారు ఇప్పుడు ఆయన చనిపోతే మీరు ఇంత పెద్ద మనుషులు, ఇంత మేధావులు, ఇంత తెలివైన వాళ్ళు, మేమే చంపినామని ఆరోపణ చేసినటువంటి మీరు మరి ఇది తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందినటువంటి ఆ పవిత్రత సంబంధించినటువంటి దేవస్థానానికి సంబంధించినటువంటి ఆఫీసరు, ఆ దేవస్థానానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి ఆఫీసర్ చనిపోతే ఎందుకు మీరు పట్టుకోలేకున్నారు? మీ అధికారం లేదా? అధికారం పోయిందా? చేత కాకుండా ఉన్నారా? మీకు అధికారులు పలకరా? మీకు చేతగాని తనముతోనే ఈ పని చేస్తున్నారా, లేక మీకు వాటా ఉండి మీరు ఎన్నిక చల్లుకుంటున్నారా? ఏ విధమైనటువంటి ఆలోచనతో మీరు ఉండారన్న విషయాన్ని మీరుగా ఒప్పుకొని చెప్పాల్సిన అవసరం ఉంది. లేదు సిఐడి అనేది సిట్ అనేది ఇంకోటి ఉండండి వేస్తే ఇది మీ చేతుల్లో ఉండేది. మీరు కూర్చోమంటే కూర్చుంటుంది, లేయి అంటే లేస్తుంది. సిబిఐతో దర్యాప్తు చేయించండి, లేదా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి. ఈ విచారణలో మేము తెలితే గొంతు కోసుకుంటామని చెప్పి అక్కడనే కరుణాకర్ రెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానం ఎదురుగా వచ్చి ప్రమాణం చేసినారు. మీలలో ఇప్పుడు భానుప్రకాష్ రెడ్డి ఆఫ్టర్ ఆల్ ఒక టీటీడీ బోర్డు మెంబర్ గా 2 సార్లు చేసినటువంటి మామూలు లీడరు, మరి ఆయన చైర్మన్ గా పనిచేసినటువంటి 2-3 సార్లు పనిచేసినటువంటి కరుణాకర్ రెడ్డి నేను ఇక్కడ తప్పు చేసి చనిపోతాను, మా కుటుంబం సర్వనాశనం కావాలని చెప్పినటువంటి కరుణాకర్ రెడ్డి గారి లాగా ఈయన పోయి ఆ తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర కరెక్ట్ గా ఇది వైఎస్ఆర్ ప్రభుత్వంలో వీళ్ళే చేసినారు అని వచ్చి ప్రమాణం చేయమనండి. షబాష్ భానుప్రకాష్ రెడ్డి అంటాం. మరి ఆ భానుప్రకాష్ రెడ్డి గారు అని బ్లాక్ మెయిల్ చేసినారని, ఆ రవికుమార్ నన్ను బ్లాక్ మెయిల్ చేసినారని చెప్తున్నారు. నాకు ఎవరి ప్రమేయం లేకుండా నేను పక్షాతాపం చెంది నేను 14 కోట్లు కట్టించినాను, నేను సంపాదించిన ఆస్తులని చెప్తున్నారు. దాన్ని మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు మనం జగన్మోహన్ రెడ్డి గారికో వీళ్ళకో వాళ్ళకో అభియోగాలు మోపాలని చేయడం ఎంతవరకు సమంజసం? ఒకే మాట అట్లా కాదు. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఇది 7 కోట్ల 14 కోట్ల 50 కోట్ల 100 కోట్లలే ఓకే ఒప్పుకుందాం. 1300 కోట్ల రూపాయలు ఎస్ బ్యాంకులో ఎందుకు చేసినారు? దాని గురించి మాట్లాడాలి. బ్యాంకుల వ్యవహారం తీస్తే విదేశీ బ్యాంకుల వరకు వెళ్ళి వస్తుంది. ఒకటి మోహన్ రెడ్డి, బ్యాంకుల వరకు వెళ్ళితే ప్రతి గవర్నమెంట్ కూడా ఉన్నది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ అండి. ఈరోజు బిక్టాక్ లో పాల్గొన్నటువంటి అదే వేణుగోపాల్ తిరుమల గారికి, అదేవిధంగా కంచెల విజయభాస్కర్ గారికి, ఏఎల్ఎం మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా మస్తాన్ రావు గారికి, అదేవిధంగా భానుప్రకాష్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్.